హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం చేసుకునే రెసిపీ మ్యాంగో సీజన్ స్పెషల్గా 2 రకాల ఐస్ క్రీమ్స్ చేసుకుంటున్నాం. ఈ మ్యాంగో సీజన్ అయిపోకముందే ఈ రెసిపీస్ తప్పకుండా ట్రై చేయండి. మ్యాంగోస్ని నీళ్ళలో కాసేపు నానేసుకొని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకొని ఇట్లా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ముక్కలు చేసుకోవాలి. మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడానికి. మనకి ఎక్కువ పండ్లు తీసుకొచ్చినప్పుడు తినకుండా మిగిలిపోతే పండిపోతాయి కూడా కదా, చెట్లు ఉన్న వాళ్ళకైతే ఇంకా ఎక్కువ ఉంటాయి కదా. ఇవన్నీ ఇట్లా కట్ చేసుకొని మనం ఒక జిప్ లాక్లో వేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఇవి చాలా రోజుల వరకు నిల్వ ఉంటాయి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. కవర్లో గాలి లేకుండా తడి లేకుండా చూసుకొని ఇట్లా క్లోజ్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకి 2-3 నెలల వరకు ఉంటాయి. ఇవి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా ఎక్కువే ఉంటాయి. కానీ మంచి టేస్ట్, ఫ్రెష్నెస్ మాత్రం మొదట 2-3 నెలల్లోనే బాగుంటాయి. తర్వాత కొంచెం టేస్ట్ చేంజ్ అయిపోతాయి. మనం చిన్న చిన్న జిప్ లాగులలో వేసుకొని తీసి వాడుకోవడానికి ఈజీగా చేసుకుంటే ఎక్కువ రోజులు ఉంటాయి. మనం తీసి కొంచెం వాడుకొని లోపల పెడితే బాగుండదు. తీసింది పూర్తిగా వాడుకునేలాగా ఉండాలి. ఎంతో రుచికరమైన మ్యాంగో ఐస్ క్రీమ్ మనం ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది కండెన్స్డ్ మిల్క్ పావు కప్పు ఫ్రెష్ క్రీమ్. మనకు ఫ్రెష్ క్రీమ్ లేకపోతే పాల మీద మీగడ కూడా వేసుకోవచ్చు. పచ్చి పాలు ఫ్రిడ్జ్లో పెడితే కూడా మనకి పైన మిల్క్ మేడ్ వస్తుంది కదా, అది కూడా వేసుకోవచ్చు. ఇది పాల పొడి, మిల్క్ పౌడర్, ఇది పావు కప్పు. 1 కప్ వరకు మ్యాంగో పీసెస్ వేసుకోవాలి. ఫ్రోజన్ మ్యాంగో పీసెస్ నేను ఇప్పుడు అవే వేసుకుంటున్నా. ఇవి 1 స్పూన్ తోటి 4 స్పూన్ల వరకు అయింది ఇవి ముక్కలు. ఇప్పుడు ఇందులో మనము 4 టీ స్పూన్ల షుగర్ వేసుకోవాలి. షుగర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మంచి స్మూత్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకొని ఇగో చూడండి ఎట్లా వచ్చిందో. కేవలం 4-5 ఇంగ్రీడియంట్స్తో ఎంత క్రీమీగా తయారైందో చూడండి. ఎంత బాగా వచ్చిందో ఐస్ క్రీమ్. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. ఇది ఒక బౌల్లోకి తీసుకొని ఇట్లంతా స్ప్రెడ్ చేసుకొని మధ్యలో గ్యాప్ లేకుండా ఇట్లా ఒత్తేసుకోవాలి. మొత్తం ఒత్తేసుకొని స్ప్రెడ్ చేసుకొని మనం దీనిపైన ఒక కవర్ వేసుకోవాలి. పిల్లలకి మనం ఎంత ఐస్ క్రీమ్ అయినా తినిపించవచ్చు. ఇందులో వేరే ఏముండవు కదా. బయట తెచ్చేదానికంటే ఇది 100 రెట్లు నయమండి. మన చేతితో చేసుకున్నది. ఇప్పుడు మ్యాంగో ముక్కలు కొన్ని పైన వేసుకొని పైనుంచి కవర్ వేసుకోవాలి. ఇట్లా వేసేసి మధ్యలో గాలి కవర్కి ఆ క్రీమ్కి మధ్యలో గ్యాప్ లేకుండా ఇట్లా అంటే వరకు ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇట్లా నొక్కి పెట్టేసి పైనుంచి మూత పెట్టేసుకోవాలి. క్యాప్ పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఒక 7-8 గంటల పాటు ఫ్రిడ్జ్లో ఉంచాలి. ఇప్పుడు తీసి చూడండి ఎట్లా అయిపోయిందో. ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది కదా. చూడండి ఎంత బాగా వచ్చిందో. చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. ఎంత సింపుల్గా అయిపోయింది. ఈ మ్యాంగో ముక్కలు పైన వేయడం వల్ల మనం తింటుంటే మంచి టేస్ట్ వస్తుందండి. కమ్మగా భలేగా అనిపిస్తుంది. తింటుంటే తినాలనిపిస్తుంది. ఫ్రిడ్జ్లో నుండి తీసినాక ఒక 5 మినిట్స్ బయట పెట్టేసి స్కూప్ చేస్తే సాఫ్ట్గా ఇట్లా వస్తుంది తీయడానికి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఒక 5 మినిట్స్కి మెల్ట్ అయింది. చూసిండ్రా ఐస్ క్రీమ్. నోట్లో వేసుకుంటే కరిగిపోతుందండి. అంత బాగుంటుంది. మనం పైనుంచి కూడా మళ్ళీ మ్యాంగో ముక్కలు ఒక 4 వేసుకొని తింటుంటే ఉంటుంది. చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి చేసి చూడండి. ఆ టేస్ట్ చెప్తే తెలియదు, చేసుకొని తింటేనే తెలుస్తుంది. అంత బాగా వచ్చిందండి. టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇట్లా నోట్లో పెట్టుకుంటే చాలు కరిగిపోతుంది. మనం ఒక్కసారి తింటే బయట ఐస్ క్రీమ్నే మర్చిపోతామండి. ఆ టేస్ట్నే మర్చిపోతాం. ఈ టేస్టే గుర్తుండిపోతుంది ఎప్పటికీ. అంత బాగా వచ్చింది. మ్యాంగో ఫ్లేవర్తో, క్రీమీ టెక్స్చర్తో చాలా బాగుందండి ఐస్ క్రీమ్. ఇప్పుడు మనం ఇంకో ఐస్ క్రీమ్ తయారు చేసుకుందాం. రెండవది ఇవి మకానా తామర గింజలతో చేసిన పేలాలని చెప్పుకోవచ్చు వీటిని. ఇవి 1 కప్పు. ఒక 7-8 డేట్స్ ఖర్జూరాలు లోపల విత్తనాలు తీసేసుకొని పెట్టుకోవాలి. 1 గుప్పెడు జీడిపప్పు, 1 గుప్పెడు బాదం పప్పు, 1/2 కప్ వరకు రోస్టెడ్ ఓట్స్. ఇవి బాగా మరిగించుకున్న పాలు మనము వాటికి సరిపోయన్నీ తీసుకోవాలి. ఇవి ఐస్ క్రీమ్కు కావాల్సినవన్నీ. ఇప్పుడు ఒక బౌల్లో బాదం పప్పు, జీడిపప్పులు ఇవన్నీ వేసుకోవాలి. ఓట్స్ 1/2 కప్పు వరకు, ఒక 7-8 ఖర్జూరాలు, 1 కప్పు మకానా. ఇప్పుడు ఇందులో పాలు మనం వేడి పాలు వేసుకోవాలి. వేడిగానే ఉన్నాయి పాలు. ఇవి వేసుకొని వీటిని నానబెట్టాలి. మనం మరికొన్ని పాలు తీసుకొని ఇవి మునిగే వరకు పోసుకోవాలి. అంటే ఇవి 1/2 లీటర్ వరకు పట్టినట్టే పాలు ఇట్లా మునగాలి.
అందులో అంటే నాని అన్ని పాలు ఉండాలి అని ఇట్లా కలిపేసుకొని ఒకసారి మూత పెట్టేసుకొని ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసుకోవాలి. ఇవి ఎంత మంచిగా నానితే అంత బాగా వస్తుంది ఐస్ క్రీమ్. ఇప్పుడు తీసుకొని మనం మిక్సీలో వేసుకోవాలి. నానిపోయినాయి మొత్తం అన్నీ మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక 3-4 టేబుల్ స్పూన్ల హనీ వేసుకోవాలి. అంటే మనం టేస్ట్ సరిపోయాన్ని వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉన్న మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. అంటే ఒక కప్ వరకు ఈ మ్యాంగో పీసెస్ వేసుకోవాలి. మామిడి పండ్లు మిక్సీ పట్టుకోవాలి. ఇట్లా స్మూత్ పేస్ట్ లాగా పట్టుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో ఐస్ క్రీమ్. చూస్తుంటేనే మనకి ఐస్ క్రీమ్ అనేది తెలిసిపోతుంది కదా, ఫంక్షన్లలో పెట్టే ఐస్ క్రీమ్ లాగానే కనిపిస్తుంది. చూడడానికి కూడా అదే కలర్ వచ్చేసింది. ఇది కూడా ఒక బౌల్లోకి తీసుకొని ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలి. మధ్యలో గ్యాప్ లేకుండా, గాలి లేకుండా ఇట్లా అంతా స్ప్రెడ్ చేసుకొని దీనిపైన కూడా కవర్ వేసుకోవాలి. ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలి. సాఫ్ట్గా చేసుకొని ఒక కవర్ వేసుకొని, ఇది నార్మల్ కవరే వేసుకొని ఇట్లా నొక్కి పెట్టాలి. కవర్కి క్రీమ్కి మధ్యలో గ్యాప్ లేకుండా నొక్కాలి. నొక్కితేనే అప్పుడు కరెక్ట్గా వస్తుంది. ఇట్లా ప్రెస్ చేసుకోవాలి. మనం దీన్ని పైనుంచి మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. క్యాప్ పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. డీప్ ఫ్రిడ్జ్లో 7-8 గంటల పాటు పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో నుండి తీసుకొని చూస్తే చూడండి ఎట్లా వచ్చేసింది. ఇది కూడా రెడీ అయిపోయింది. చూడండి అట్లా హోల్స్ రాకుండా చూసుకోవాలి. మనం మంచిగా ప్రెస్ చేస్తే ఇట్లా హోల్స్ కూడా రావు, నీట్గా వస్తుంది. 5 నిమిషాలు రూమ్ టెంపరేచర్లో ఉంచి స్కూప్ చేసుకుంటే స్మూత్గా ఇట్లా వచ్చేస్తుంది. చూడండి ఎట్లా వచ్చిందో, ఎంత బాగా వచ్చింది అసలు. మనం ఐస్ క్రీమ్ తీసే ముందు స్పూన్ని మాత్రం వాటర్లో ప్రతిసారి తడపాలి. వాటర్లో ముంచుకొని ఇట్లా తీసుకోవాలి. ఇట్లా తీస్తే స్పూన్కి అంటుకోకుండా ఇట్లా వచ్చేస్తుంది. చూడండి, చూస్తే తినాలనిపించేలా కనిపిస్తుందా లేదా? చూడండి ఎంత బాగా వచ్చిందో. మనం పైనుంచి మనకి కావాల్సిన నట్స్ ఇట్లా క్రష్ చేసుకొని వేసుకోవాలి. చిన్న చిన్న కట్ చేసుకొని బాదం, జీడిపప్పు కానీ పిస్తా కానీ వేసుకోవచ్చు. పైనుంచి 4 మ్యాంగో ముక్కలు వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. ఈ ఐస్ క్రీమ్ పిల్లలకి కూడా ఈజీగా పెట్టవచ్చు భయం లేకుండా. మకానా శరీరానికి ఎంతో మంచిది కదా, తేలికగా జీర్ణం అవుతుంది. కాల్షియం, ప్రోటీన్స్ చాలా చాలా ఉంటాయి కదా. ఓట్స్ ఫైబర్ ఎక్కువగా ఉండి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, శక్తినిస్తుంది. ఖర్జూర తీపిని ఇస్తూ ఐరన్ మరియు ఎనర్జీని కూడా అందిస్తుంది. బాదం, జీడిపప్పు మంచి ఫ్యాట్స్ మరియు విటమిన్స్తో శరీరానికి బలాన్ని ఇస్తాయి. నేను చేసిన ఈ 2 హెల్దీ హోమ్ మేడ్ ఐస్ క్రీమ్స్ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని రెసిపీస్ కోసం. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.